కూటమి ప్రభుత్వం చేపట్టిన రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి ప్రారంభించారు. సిటీలోని పలు రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. గతంలో ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ పేరుతో వైసీపీ నాయకులు రైస్ మాఫియాకు తెరలేపారన్నారు. రైస్ మాఫియాను అడ్డుకునేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాలు తిరిగి పునరుద్ధరించిందని తెలిపారు. అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ రేషన్ దుకాణాల్లో రేషన్ బియ్యం ఇస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి తెలిపారు. దుకాణాలను పునరుద్ధరించి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా రేషన్ షాపులో బియ్యం ఇవ్వడం కార్యక్రమం కూటమి వచ్చిన తర్వాత శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో ఎండియు వ్యవస్థ ద్వారా ఏదైతే రేషన్ షాపుల దగ్గరికి వెళ్లకుండా ఆ ఎండియు వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యం ఇచ్చి ఆనాడున్న వైసీపీ వారు చేసిన ఈ యొక్క రైస్ మాఫియా అడ్డుకట్టు వేయడానికి ఈ రోజున కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. గతంలో ఎండియు వెహికల్స్ ద్వారా రేషన్ ఇస్తూ సాంకేతికపరమైన సమస్యలను చెప్తూ లబ్ధిదారులకి రైస్ ఇవ్వకుండా అడ్డగోలుగా దొడ్డిదారిన రైస్ అన్నింటినీ కూడా మళ్లించేవారు. ఇది గ్రహించే కూటమి ప్రభుత్వం ప్రజలకి మేలు జరగట్లా. ఎండియు వెహికల్స్ కల ముఖ్య కారణం ఏమని చెప్పింది గత ప్రభుత్వం? ఎండియు వెహికల్స్తో ఇంటింటికి రేషన్ ఇస్తామని చెప్పారు. కానీ జరిగిందా? వాస్తవాలు మనం గ్రహించినట్లయితే ఎండియు వెహికల్ వీధి చివరన ఒక చోట పెడతారు, ఓ సైరన్ వేస్తారు, సైరన్ వేసి ఇద్దరు కూర్చుంటారు అలాగా రీల్స్ చూసుకుంటూ ఫోన్లో. అంటే ఆ వెహికల్ ఏ రోజు వస్తుందో పనులు మానుకొని అందరూ వాళ్ళ ఇళ్లలో కూర్చోవాలి. అతను వచ్చిన తర్వాత సర్వర్ ఇష్యూ అని సాంకేతికపరమైన సమస్య అంటే అంతే, ఇంకా నెల లేనట్లే. అది నిజంగా సాంకేతికపరమైన సమస్య ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. మరి ఆ రైస్ అంతా ఏమైంది? అదే మేము చెప్తా ఉన్నాం మొదటి రోజు నుంచి. తప్పులు జరుగుతూ ఉన్నాయి ఎండియు వెహికల్స్ ద్వారా. రాష్ట్రంలో 29,000